హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒప్పో F17 మొబైల్. అయితే మనకి ఇది ప్రాబ్లం ఏంటంటే మనకి కెమెరా గ్లాస్ అయితే బ్రేక్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, క్రాక్స్ అయితే రావడం జరిగింది. దానివల్ల అయితే మనకి కెమెరా అనేది క్లారిటీ అనేది రావట్లేదు ఫ్రెండ్స్. సరే అయితే మీకు కెమెరా ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను, చూడండి. మీరైతే చూడవచ్చు ఒకసారి. కెమెరా అయితే నేను ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. చూశారు కదా, చూడడానికైతే మీకు వీడియోలో అయితే మీకు నీట్గా కనిపిస్తుంది. ఇండైరెక్ట్గా అయితే మనకి క్లారిటీగా అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. వైట్ షేడ్ కింద రావడం జరుగుతుంది, చూస్తున్నారు కదా మీరు. వైట్ షేడ్ కింద అయితే మనకి రావడం జరుగుతుంది. దానివల్ల అయితే క్లారిటీ అనేది మిస్ అవ్వడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ గ్లాస్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసి మనం న్యూ గ్లాస్ అయితే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, బ్లోయర్తో అయితే నేను రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి హీట్ పెట్టి అయితే మనం రిమూవ్ చేయాలి. గ్లూ అనేది ఉంటుంది పూర్తిగా. టెంపరేచర్ అనేది ఎక్కువైతే పెట్టుకోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు కెమెరాస్ అనేది డ్యామేజ్ అవుతాయి. ప్రాపర్గా అనేది ఓపెన్ చేసుకుంటే రావాలి. చూడవచ్చు మనం నీట్గా అయితే రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమీ గ్లూ అనేది ఏమీ లేకుండా కెమెరాస్కి అనేది మీకు స్టిక్ అవ్వకూడదు గ్లూ అనేది. నెక్స్ట్ ఇంకా ఇది స్పెంచర్ ఏదైతే ఉందో అది కూడా మీకు దానికి తగలకుండా అయితే చూసుకోవాలి. కెమెరాస్ అయితే నేను క్లీన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ కెమెరా ఏదైతే ఉందో అది వైట్ షేడ్ వస్తుంది, అదైతే మనం ఇప్పుడు క్లీన్ చేస్తున్నాం క్లీనర్తో అయితే మనం. లేదంటే మీరు ఇయర్ బట్ ఉంటుంది కదా, దాంతో కూడా మీరు అయితే క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బార్డర్లో అయితే కొద్దిగా డస్ట్ అయితే ఉంది, డస్ట్ను కూడా మనం అయితే క్లీన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. డస్ట్ అనేది పడకుండా ఉండాలంటే మీరు టేప్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. పైన మీరు డస్ట్ అనేది పడకుండా ఉంటుంది. చూసారు కదా, గ్లాస్ పీసెస్ అన్నీ అయితే మనం ఇప్పుడు తీసుకొని మ్యాట్ అనేది అయితే నీట్గా క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం న్యూ గ్లాస్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, మన దగ్గర అయితే గ్లాసెస్ అయితే రెడీగా ఉండడం జరిగింది. దీంట్లో గ్లాస్ అయితే కట్ చేసి మనం ఇప్పుడైతే దీనికి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. మీరు అలా కవర్లో తీసి అంటించవచ్చు, కానీ మీకు ఎందుకంటే మీకు డస్ట్ పడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఒక లేయర్ ఏదైతే ఉందో మనం అంటించే లేయర్ డౌన్ సైడ్ ఉన్న లేయర్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసుకొని మీరు గ్లూ అనేది వేసుకున్నాక ఈ లేయర్ అనేది తీసుకోండి. నేను ఈ లేయర్ అయితే ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. గ్లూ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా ఇవ్వడం జరిగింది కవర్కి. నెక్స్ట్ ఇంక గ్లూ అయితే వేసుకుంటున్నా. గ్లూ అనేది ఎక్కువైతే వేసుకోకూడదు ఫ్రెండ్స్, లైట్గా వేసుకుంటే సరిపోతుంది మీకు. లేదంటే స్టిక్కర్ వస్తుంది దీంతోపాటు, కొన్నిటికి అయితే స్టిక్కర్స్ వస్తాయి, స్టిక్కర్ స్టిక్ చేస్తే సరిపోద్ది, మీకు గ్లూ అవసరం ఉండదు. ఇప్పుడైతే చూడండి నేను ఎలా స్టిక్ చేస్తున్నాను. అది కెమెరా హోల్స్ అయితే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు చిన్న హోల్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇంకా బిగ్ హోల్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఆ హోల్స్ అన్ని చెక్ చేసుకొని అయితే మీరు స్టిక్ చేస్తే సరిపోతుంది. మనమైతే ప్రెస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ప్రాపర్గాని. పూర్తిగా అయితే మనం ప్రెస్సింగ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా పైన ఏదైతే లేయర్ ఉందో ఆ లేయర్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా గ్లూ బయటికి ఏదైనా వస్తే మీరు వెంటనే క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. వెంటనే క్లీన్ చేసుకుంటే మీకు అసలు గ్లాస్ వేసినట్టే కూడా ఉండదు. అదే డ్రై అయిపోయాక క్లీన్ చేసుకుంటే మీకు గ్లాసు మళ్ళీ రిమూవ్ అవ్వే అవకాశం ఉంటుంది. చూడవచ్చు కదా మనకి ఎంత నీట్గా అయితే రావడం జరిగిందో, అసలు వేసినట్టు కూడా మీకు తెలియదు. అది గ్లాస్ ఫినిషింగ్ అయితే మీకు అంత నీట్గా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సరే అయితే మన కెమెరా అయితే చెక్ చేద్దాం. మనకి ముందుకి దీనికి అయితే మనకి ఇంప్రూవ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు కెమెరాలో అయితే మీకు క్లారిటీగా అయితే కనిపించట్లా, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అయితే మనకి క్లియర్గా అయితే మనకి తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మనకి వైట్ షేడ్ లాంటిది రావడం జరిగింది. ఇప్పుడైతే మనకి క్వాలిటీగా అయితే వస్తుంది. వీడియో అయితే ఇంక కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక న్యూ వన్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.